హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఇక్కడికి వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున షష్ఠి పూర్తి సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ టైం తీసుకుని ఇవాళ మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందు వరుసలో కూర్చున్న పెద్దలందరికీ ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. రాజేంద్ర ప్రసాద్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ very happy to see you and eagerly waiting for the trailer sir. And of course Archana ma'am ఎట్టున్నా సరే అలా ఐస్కాంతంలో కళ్ళు లాగేస్తూ ఉంటారనమాట ఆవిడ వైపు. సో అర్చన మ్యామ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఈక్వల్లీ బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్ ఈజ్ ఆల్సో హియర్ అలాంగ్ విత్ రూపేష్ గారు, ద హీరో అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ అఫ్ కోర్స్ పవన్ ప్రభా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, చైతన్య ప్రసాద్ గారు, అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ వెరీ వెరీ బిలవ్డ్ ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. గద్దె రామ్మోహన్ రావు గారు, ఎస్ అఫ్ కోర్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆప్తులు, బాగా కావాల్సిన వ్యక్తులు, ఆల్మోస్ట్ అంతకు మించి బంధువులు, కుటుంబం అని చెప్పాలి. ఎస్, అలాగే బోడే ప్రసాద్ గారు, ఇద్దరికి కూడా మా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. షష్ఠి పూర్తి ఈవెంట్కి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, విజయవాడలో ఈవెంట్ అంటే ఇంకా మన ఇంటికి వచ్చినట్టే. ఎస్, ఇంట్లో పండగ జరుపుకున్నట్టే. కాబట్టి యు ఆర్ వెరీ మచ్ ఫీలింగ్ ఎట్ హోమ్ కదా సార్ ఇవాళ. లోకల్ బాయ్, ఎస్, పక్కా లోకల్ ఇదే. ఎస్, సో ఎస్, విజయవాడ అనగానే, నిమ్మకూరు అనగానే మనకి రెండు ఘనమైన పేర్లు వినిపిస్తాయి. అఫ్ కోర్స్ మొట్టమొదటిగా మనందరం ఎంతో గర్వపడే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాంటి నిమ్మకూరు, విజయవాడ పక్కనే ఉన్నటువంటి అదే నిమ్మకూరు నుంచి ఆయన ఆశీస్సులతో, ఆయన ఇన్స్పిరేషన్తో, ఆయన్నే దైవంగా కూడా భావించి మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంతే అద్భుతంగా ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా మనందరినీ అలరిస్తున్నటువంటి ఇంకొక గొప్ప మహానటుడు, మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. కేవలం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే కాదు, భాషని దాటి దేశాంతరాలు కూడా దాటి మరి ఆయన కామెడీ, ఆయన ఎమోషన్, ఆయన యాక్షను అందరినీ పలకరించింది, అందరినీ అలరించింది. ఎస్, క్విక్ గన్ మురుగన్, ఆఫ్ కోర్స్. ఎస్, మరి అంతటి అద్భుతమైన యాక్టర్, అంత అద్భుతమైన పాత్ర పడితే ఎలా ఉంటుంది అనేది మనం గతంలో కొన్నిసార్లు చూసాము, మన మనసుకి బాగా హత్తుకున్నాం కూడా. సో ఆ నలుగురు నుంచి ఆయన రూటే సెపరేట్ అన్నట్టు ఇంకొక కైండ్ ఆఫ్ ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాల్ని మనకు అందిస్తున్నారు చూశారు. ఆ కేటగిరీయే ఇంకా డిఫరెంట్ అనమాట. సో అలాంటి ఇంకొక వండర్ఫుల్ కథాంశంతో మన ముందుకి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఎంతో ఇష్టమైన ఒక కాంబినేషన్తో మళ్ళీ రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్ అని చెప్పాలి. అందులో మరీ ముఖ్యమైన పేరు అర్చన మ్యామ్. సో ఇక్కడ లేడీస్ టైలర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతున్నారు. సౌండ్ ఏది? సౌండ్కి ఏమైంది? జమజచ్చా జమజచ్చా ఫ్యాన్స్. సో లేడీస్ టైలర్ వన్ ఆఫ్ ద క్లాసిక్, కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాలి. సో అటువంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం, అఫ్ కోర్స్ ఆ కాంబినేషన్లో కనిపించని మూడో సింహం ఉంది, దట్ ఈజ్ అవర్ మాస్ట్రో ఇళయరాజా గారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్కి మరోసారి ఇళయరాజా గారు తోడవడం అంటే నిజంగా అది ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. అండ్ ఇంత అద్భుతమైన కాంబినేషన్ని, ఇంత మంచి కథని, ఇమోషన్స్ని మన ముందుకి తీసుకువస్తూ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన స్క్రీన్ బయట కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి తీసుకొస్తున్న రూపేష్ గారికి ఎంతైనా మనం అభినందనలు తెలియజేయాలి, క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఎవర్ రూపేష్ గారు, ప్రొడ్యూసర్ అండ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూడడానికి నాకు తెలుసు మీరందరూ చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నారు అని. కానీ దానికంటే ముందు ఆల్రెడీ మనల్ని పలకరించిన టీజర్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి ఆన్ స్క్రీన్ టీజర్ చూసేసి మొదలు పెట్టేద్దాం.
ఏం లేదు, మా వాళ్ళు టీజర్కి కూడా టీజ్ చేస్తూ ఉన్నారనమాట. టీజర్ కోసం కూడా మేము వెయిట్ చేపిస్తాము, టీజ్ చేస్తాము అని చెప్పేసి ఈలోపు ఒక చక్కటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, మనకి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి టీం రెడీగా ఉన్నారు. అనూష టీం మనందరికీ ఒక గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ని, వెరైటీ పర్ఫార్మెన్స్ని ఇవ్వబోతున్నారు క్లాసికల్ డాన్స్లో కూడా. సో మొత్తం మా బంగారు తల్లందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, వావ్. సో ఆల్రెడీ మన సాయి శిల్ప అండ్ ఓంకార్ గారు పాటలతోటి ఒక మంచి స్టార్ట్ ఇచ్చేశారు. అండ్ ఇప్పుడు ఈ చిన్నారులు కూడా చక్కగా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో కూడా ఒక మంచి స్టార్ట్ ఇచ్చేశారు. కాబట్టి ఇంకా మన ఈవెంట్కి తిరుగులేదన్నమాట. చక్కగా మనం ఈవెంట్ని బోల్డ్ అంత కంటెంట్తో, బోల్డ్ అంత మాటలతోటి ముందుకు తీసుకెళ్తాము. ఇందాక నేను చేసిన టీజర్ మన కోసం రెడీగా ఉంది. సో ఆలస్యం చేయకుండా టీజర్ ఆఫ్ ద ఫిల్మ్ షష్టిపూర్తి. ఎస్, షష్టిపూర్తి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మన లైఫ్లో ఎలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అర్థమవుతుంది. ఎందుకంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారి స్టోరీ, వాళ్ళ జర్నీ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత రూపేష్ చౌదరి గారు అండ్ ఆకాంక్ష సింగ్ వాళ్ళ జర్నీ ఒక ఎత్తు, వాళ్ళ నలుగురు కలిపి ఒక మంచి ఫ్యామిలీ జర్నీ. ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ కథనాలతోటి మన ముందుకి పవన్ ప్రభా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో అఫ్ కోర్స్ లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పాలి, 2 లవ్ స్టోరీస్. అందులో ఐ థింక్ రూపేష్ గారు అండ్ ఆకాంక్ష గారి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా రిలేటబుల్గా కూడా ఉండబోతోంది అని అర్థమవుతోంది. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాకి ఇళయరాజా గారు ఇచ్చిన ప్రతి పాట ప్రేక్షకుల్లోకి ఎంతో అద్భుతంగా వెళ్ళింది. ప్రతి పాటని ఆడియన్స్ అంతే ఈక్వల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఒక బ్యూటిఫుల్ ఎరాటిక్ అండ్ రొమాంటిక్ సాంగ్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇళయరాజా గారి నుంచి అలాంటి పాట వినడం, చైతన్య ప్రసాద్ గారు రాయడం, యువన్ శంకర్ రాజా గారు, నిత్యశ్రీ గారు పాడటం, ఇదంతా కూడా ఎంత స్పెషల్ సాంగ్ అనేది మనకు ఆ పేర్లు చూస్తే కూడా అర్థమవుతుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ పాటకు సంబంధించిన వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో? ఓకే, సో మరి ఈ సినిమాకి ఈ పాట రాసినటువంటి మన లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఒకవైపు రాజేంద్ర ప్రసాద్ గారికే ఆ నలుగురు సినిమాలో అసలు హృదయం ద్రవించే, మనందరికీ ఎప్పుడూ గుర్తుండిపోయే ఒక్కడై రావడం పాట రాసినటువంటి చైతన్య ప్రసాద్ గారు ఈ సినిమాలో ఈ పాట రాశారంటే కూడా ఆయన వర్సిటాలిటీ ఎలాంటిది అనేది మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. సో ఆయన కెరియర్లో ఆయన రాసినటువంటి పాటలన్నీ రకరకాల జాన్రాస్, రకరకాల కంపోజిషన్స్. అండ్ దిస్ టైమ్ ఇళయరాజా గారు, ద మాస్టర్, ద ఇసజ్ఞాని ఇళయరాజా గారి కంపోజిషన్కి రాయడం అనేది డెఫినెట్గా చాలా చాలా ఆనందించే విషయం, అదృష్టమైన అని చెప్పాల్సిన విషయం సార్. సో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ మూమెంట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవైపు ఎంఎం కీరవాణి గారితో పేరు షేర్ చేసుకోవడం క్రెడిట్స్లో, ఇంకోవైపు ఇళయరాజా గారి కాంపోజిషన్లో ఫస్ట్ టైం రాయడం, అసలు ఎలా ఉంది హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షష్టిపూర్తి? షష్టిపూర్తితో ముందు అందరికీ నమస్కారం. ముందున్న మా ప్రియమైన శాసనసభ్యులకి, మా హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి, అర్చన గారికి, మా రూపేష్కి, మా ఆకాంక్షకి, మా పవన్ ప్రభకి, విచ్చేసిన విజయవాడ ప్రజానికం అందరికీ నా నమస్కారం. నేను తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటే నాకు చాలా ఇష్టమైంది. నేను చాలా 40 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉండగా మొదటిసారి కాకినాడ నుంచి ఇక్కడికి ఆ మహాసభల కోసం ఈ ప్రాంగణంలోకి వచ్చాను. ఈ ప్రాంగణం రాష్ట్రం మొత్తంలో నాకు ఎంతోమంది స్నేహితులను ఇచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాకు అనేక మంది స్నేహితులుగా మారింది ఈ కళాక్షేత్ర ప్రాంగణంలో. అందుచేత ఇక్కడ ఫంక్షన్ అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు షష్టిపూర్తితో నా అనుభవాలు. షష్టిపూర్తి సినిమాకి నన్ను పాట రాయమని పవన్ ప్రభ అండ్ రూపేష్ పిలిచారు ఒకసారి. ఆఫీస్కి వెళ్ళగానే, సార్ షష్టిపూర్తి మీద ఒక పాట రాయాలి, మీరు రాస్తేనే బాగుంటుంది, ఆ నలుగురు లాంటి సినిమాలకి రాశారు కనుక అంటే నేను సంతోషించాను. ఎందుకంటే నా షష్టిపూర్తి సంవత్సరం అది.
సరిగ్గా అలా కనిపిస్తానో లేదో తెలియదు కానీ నా షష్ఠి పూర్తి సంవత్సరంలో పిలిచి షష్ఠి పూర్తి పాట రాయమని అడిగారు. ఎవరు మ్యూజిక్ అని అడిగితే ఇళయరాజా గారు అన్నారు. నేను అస్సలు నమ్మలా. కొత్త ప్రొడక్షను, కొత్త వాళ్ళు పిలిచి పాట రాయమండం వరకు బాగుంది, ఇళయరాజా గారు మ్యూజిక్ అంటున్నారు. ఇలా చాలాసార్లు చాలామంది చెప్పారు, ఇది అయ్యే పని కాదనుకున్నాను. ఆ తర్వాత 2 రోజులకే మీరు కూడా వచ్చేస్తే బాగుంటుందండి, మేము బయలుదేరి వెళుతున్నాము మద్రాసుకి అంటే వెళదాంలే అన్నాను. నాకు టికెట్ పంపించారు. టికెట్ పంపించిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఊరికి ఎక్కడికో తీసుకుపోయి చెన్నైలో అడవిలో వదిలేయారు కదా. వాళ్ళతో కలిసి బయలుదేరి రాజాగారి ప్రాంగణంలో అడుగుపెట్టి అప్పుడు చూడాలి నా పరిస్థితి. మంజుష ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎన్నో ఏళ్ల కళ. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి, పెద్ద పెద్ద సినిమాలకి, బాహుబలి లాంటి సినిమాలు 2 పాటలు రాశాను. కీరవాణి గారికి చాలా పాటలు రాశాను. ఆ కీరవాణి గారికి రాయాలనే కళ నెరవేరింది. కానీ రాజా గారికి ఇక రాయలేనేమో అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు వీళ్ళు. వెళ్ళగానే ఆయన లోపలికి గర్భగుడిలాగా ఉంటుంది ఆయన కంపోజ్ చేసే రూమ్. ఆ గర్భగుడిలోకి మా ముగ్గురిని తీసుకెళ్లారు. హార్మోని పెట్టి మీద కూర్చున్నారు. చెప్పు సిచ్యుయేషన్ అన్నారు. ఆయన సిచ్యుయేషన్ చెప్పగానే ఆయన ట్యూన్ ఇవ్వడం మొదలుపెట్టారు. దానికి ఏం వ్యవధి లేదు, ఇలా చెప్పడం, ఆయన స్టార్ట్ చేయడం. శుభ్రంగా ఆయన ఏమంటారంటే చాలా నిరంకుశుడు, ఎవరి మాట వినడు, ఆయన ఇచ్చింది పుచ్చుకుని వచ్చేయాలి అంతే అన్నది అంతవరకు మేము వింటూ వచ్చిన మాట. పెద్ద పెద్ద దిగ్దర్శకులు అంటామే, వాళ్ళకు కూడా అదే అనుభవం అని మా సీనియర్స్ చెప్పేవారు. కానీ మాకు ఆయన మొదటి ట్యూన్ వినిపించి వెయిట్ అని ఇంకో ట్యూన్ వినిపించారు. ఏం కావాలి, ఈ రెండిట్లో నచ్చిందా, ఇంకోటి చేయనా అని అడిగారు. మా మొదటి అనుభవం అది. బయట ప్రచారాలు ఎలా ఉంటాయో చూడండి. మేము కుర్రవాళ్ళం, కొత్తగా వెళ్ళిన వాళ్ళం. ఆయనేమో మాస్ట్రో, సింఫనీలు చేసే మహానుభావుడు. మేము వెళితే 2 ట్యూన్లు ఇచ్చి 3వ ట్యూన్ కూడా కావాలంటే వద్దు సార్, ఫస్ట్ ట్యూనే మాకు ఓకేనండి అని చెప్పాం. ఆయనకి వేగంగా పని కావాలి. ఇంకా అక్కడ నుంచి ప్రతి గంటకి అయ్యిందా అనేవారు నన్ను. నేను వేగంగానే రాస్తాను, అలవాటే నాకు అది. కానీ డబ్బులు పెట్టిన రూపేష్, ఆ సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న పవన్ ప్రభ, వీళ్ళు నన్ను రాయనిస్తేనా ఆ ట్యూను పట్టుకుని మేము హోటల్కి వెళ్ళిపోయాం. సరిగ్గా ఆ స్టూడియో ఎదురుగానే ఉంటుంది, రాజాగారి స్టూడియో ఎదురుగానే మా హోటల్. కిటికీ తలుపు తెరిస్తే ఇళయరాజా అని మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తూ ఉంటుంది పేరు. ఆ పేరు చూడడం, ఈ ట్యూను వినడం, నన్ను రాయనివ్వకపోవడం, ఇది నా అనుభవం. ఆ రాత్రి రాయలేకపోయాను నేను. మన్నాడు పొద్దున్నే నేను రాసుకుంటాను రూమ్లో అంటే, కాదు మీ గురించి అడుగుతారు, వెంట రండి అని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వెళ్ళా. ఆయన చూడగానే అయ్యిందా అన్నారు. ఏంటి అయ్యేది సార్, రాత్రంతా కొంచెం వేరే పనులు ఉండిపోయామండి, ఈవేళ ఇచ్చేస్తాను పాట అని చెప్పి వీళ్ళిద్దరిని కోపగించుకుని రూమ్కి వెళ్ళిపోయి పల్లవి రాసేసాను. రాసి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన వచ్చినప్పుడు చూపించాను. చూపిస్తే పల్లవి అయింది. దా అని హార్మోని పెట్టి మీద కూర్చుని, నేను పాడలేను, పాటలు రాస్తాను, సంగీతం నా బ్రెయిన్లో మోగుతూ ఉంటుంది కానీ పెదవి దాటి రాదు, అది నా బలహీనత. ఏం అవసరం, నువ్వు చదువు అన్నారు. 1000 వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన, ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన, సరసాలే సరిగమలై ఏదో రాశాను. అప్పుడు ఆనందం చెప్పలేకపోతున్నాను. 60లో 20లా కలిసిన శుభవేళ సంధ్యారాగాన అని చాలా బాగుంది, ఇది చరణం అన్నారు. సార్ సాయంత్రానికి ఇస్తాను సార్ అని మళ్ళీ వీళ్ళ మీద కోప్పడి హోటల్కి పోయి 2 చరణాలు రాసేసుకొచ్చాను. ఆయన వెంటనే ఓకే చేశారు. ఆ మన్నాడు పొద్దున మేము వెళ్ళేసరికి ఒక 50 వైలెన్స్ ఉన్నాయి అక్కడ మొత్తం స్టూడియోలో. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు అది. సంగీతం
చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు, కీబోర్డ్స్ వచ్చినాయి. ఎవరి మానాన వాళ్ళు వచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాయించేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంతమంది ఒక పండగ వాతావరణంలో ఈ వాద్యకారులందరూ కలిసి కూర్చుని వాయించగా నేను చూడలేదు. మేము వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయినాయి మాకు. ఒక 50 వయలెన్స్ అలా కూర్చుని ఉంటే ఊహించండి ఆ దృశ్యాన్ని మీరు. అక్కడ నిలబడి కండక్ట్ చేస్తున్నారు. ఎంత అరుదైన దృశ్యం అది చూడగలగడం. మాకు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎన్నో ఇళయరాజా గారితో. ఇందాక చూశారు ఎరాటిక్ సాంగ్. ఎరాటిక్ సాంగ్కి పవన్ ప్రభ అయితే ఈ సినిమాకి ఓపెనింగ్ అనేది, సినిమా అనేదే ఆయనతో మొదలైంది. ఓపెనింగ్ కూడా అక్కడే జరగాలన్నారు. అక్కడే జరగాలంటే మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మన ప్రాంగణం అది, ఎన్ని సినిమాలు అని తలుచుకుని అక్కడే చేద్దాం పదండి అని ఆయన మాతో పాటు చెన్నై వచ్చారు. ఇళయరాజా గారి స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. అక్కడ ఓపెనింగ్ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆయన కొబ్బరికాయ కొట్టేసి పవన్ ప్రభని, నన్ను, రూపేష్ని లోపలికి పిలిచారు. పిలిచి నెక్స్ట్ సాంగ్ ఏంటి, అక్కడ హడావుడు ఉండగానే ఈ ఎరాటిక్ సాంగ్ని 3 నిమిషాల్లో ఎంత లెంగ్త్ ఉంటుందో అంత బీజిఎమ్స్ తీసేస్తే ఎంత లెంగ్త్ ఉంటుందో అలా 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 అలవోగ్గా 83 ఏళ్ల వయసులో ఒక శృంగార భరిత గీతాన్ని అలవోగ్గా కంపోజ్ చేశారు ఆయన. ఈ అనుభవాలు ఇంకా కీరవాణి గారితో నేమ్ షేర్ చేసుకున్నారు లిరిక్ రైటర్గా, అదొక అనుభవం. ఈ పవన్ ప్రభ రూపేష్ ఇద్దరు వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట ఒక యావరేజ్ వ్యవహారం వాళ్ళకి నచ్చదు. అన్నీ పెద్దవాళ్ళే చేయాలి, దిగ్గజాలే చేయాలి. ఇది చిన్న సినిమా కాదు, ఇది పెద్ద సినిమానే అని వాళ్ళు మొదటి నుంచి అనుకుంటూ ఒక తోట తరణి గారిని పెట్టుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అంటాం కదా. ఆయన వేసిన సెట్లు, ఆయన మణిరత్నం లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసే, పెద్ద పెద్ద సెట్లు వేసే, పద్మశ్రీ అవార్డు అందుకున్న తోట తరణి గారు ఈ సెట్స్కి వచ్చి కూర్చుని బొమ్మలు గీసేవారు, డిజైన్లు గీసేవారు, సెట్లు దగ్గరుండి వేయించేవారు. వీళ్ళ అదృష్టం అది, వీళ్ళ సంకల్ప బలం అది. అదే సంకల్ప బలంతో రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరు వాళ్ళ మనసులో ఉంది చెప్పట్లేదు. నేను అడిగాను, ఇంకెవరు ఉంటారండి, రాజేంద్ర ప్రసాద్ గారు కదా, అప్రోచ్ అయ్యారా, పాటలు ఇంత బాగా వస్తున్నాయి. ఇంకా లేదండి. ఎందుకు ఆలస్యం, ఏమంటారో అని భయం వేస్తుందండి. ఇళయరాజా గారిని ఒప్పించేసుకున్నారు, తోట తరణి గారిని ఒప్పించేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయమా? ఆయన ఏమైనా అంటారేమోనండి, సీనియర్ కదా. సీనియర్ కాదు, మంచి కథ దొరికితే ఆయనకి పండగ. ఆ మంచి కథని పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎంత వర్క్ చేస్తారో ఆ పాత్ర కోసం, రఘురామ్ పాత్ర కోసం ఆ నలుగురికి ఆ ఆహార్యాన్ని దగ్గర నుంచి, ఆ కళ్ళజోడు దగ్గర నుంచి, ఆ ఎత్తుపళ్ళ దగ్గర నుంచి ఆయన తీసుకున్న జాగ్రత్తలు నేను ప్రత్యక్ష సాక్షిని. మీకు భయం అయితే నేను అడుగుతానని చెప్పా. ఒకసారి అడగండి సార్ అన్నారు. నేను అన్నయ్యకి మెసేజ్ పెట్టా, అన్నయ్య ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చా అని. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, అసలు ఏం పర్లేదు సార్ ప్లీజ్. అన్నయ్య ఫోన్ చేయొచ్చు అంటే అట్ ఎనీ టైం అని వెంటనే రిప్లై వచ్చింది. నేను అన్నయ్యకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఎత్తి చైతన్య చెప్పు ఏంటి సంగతులు అన్నారు. అన్నయ్య షష్ఠి పూర్తిని ఒక మంచి కథ ఉంది, కొత్త టీము, మీ మీద ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, ఒక తద్దినం పాట ఉంది, ప్రేమ పాటలకి లెక్కే లేదు. ఇన్ని మీ మీద ఉన్నవి. ఏ పెళ్లి క్యాసెట్లో చూసినా మీ పాటలే కదా. షష్ఠి పూర్తి అనే దానికి ఒక పాట లేదు, ఆ పాట మీ ఫేస్ మీదే పండుతుంది అంటే అవును కదా, నేను కాక ఇంకెవరు అన్నాడు ఆయన. అంత సహృదయంతో కథ వినలేదు, ఏం వినలా. అన్నయ్య పట్టుకొస్తాను వాళ్ళని నీ దగ్గరికంటే వచ్చేసే అన్నారు. మన్నాడు కలిసి కథ చెప్పాం, ఆయన ఒప్పుకున్నారు. తర్వాత ఇంకా అర్చన గారు
చెప్పేదేంటి, రెండు సార్లు 3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆవిడ. నిరీక్షణ సినిమా, అన్నయ్యతో లేడీస్ టైలర్ సినిమా, ఇవన్నీ మనం మా తరం మర్చిపోలేనివి. ఈ కొత్త తరానికి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ మా జనరేషను ఉర్రూతలూగిపోయిన సినిమాలు అవి. దాసి లాంటి చిత్రాల్లో ఆవిడ అభినయం మేము చూసాం, ఆవిడ ఒప్పుకున్నారు. ఇంకా పాటల దగ్గరికి వచ్చేసరికి ఒకరోజు నా రెండో పాట, ఈ ఎరాటిక్ సాంగే రాసి బయటకు వస్తే మూడో పాట ట్యూన్ ఇచ్చారు ఆయన. చాలా బాగుంది ఆ ట్యూను, కుమ్మేద్దాం అనుకుంటున్నాను. పక్కకి తీసుకెళ్ళి, సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి అన్నాడు పవన్ ప్రభ. ఏమయ్యా ఏంటి సార్, కీరవాణి గారితో ఈ పాట రాయిద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడిగాడు. నాది కదా పాట అది, నెక్స్ట్ నేను కదా రాయాల్సింది అంటే. తను అనగానే నేను ఆలోచనలో పడ్డాను. నేను కీరవాణి గారి ఫ్యాన్ని. కీరవాణి గారు, నేను ఎంతో అభిమానించే కీరవాణి గారు, నేను దేవుళ్ళలాగా తలిచే, సంగీతానికి మనం అందరూ దేవుడు అనుకునే ఇళయరాజా గారు. ఒకరు సంగీతం, ఒకరు సాహిత్యం, ఆ కాంబినేషనే నాకు అసలు చాలా కొత్తగా గొప్పగా అనిపించింది. అసలు దీన్ని మిస్ చేయకూడదు అని వెంటనే రాయిద్దాము అని చెప్పి, కీరవాణి గారు అప్పుడు లక్కీగా చెన్నైలో ఉన్నారు. చంద్రముఖి 2 రికార్డింగ్ జరుగుతుంది. నేను వెంటనే ఫోన్ చేశాను, సార్ చెన్నైలోనే ఉన్నామండి, మీరు ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నాను, ఒకసారి కలవాలి సార్. లంచ్ టైం కదా, లంచ్కి వచ్చేయండి అన్నారు. ఇద్దరు వస్తున్నారని నేను చెప్పాలా, వెళ్ళిపోయాం. ఆయనకి ముందు మాకు భోజనం పెట్టి ఏం పని మీద వచ్చారో అని అడిగారు. నేను పరిచయం చేసి, డైరెక్టర్ అండి, ప్రొడ్యూసరు. కవి, సంగీత దర్శకుడు కీరవాణి గారిని కాకుండా కవి కీరవాణి గారిని కలవడానికి వచ్చారండి వీళ్ళిద్దరూ అన్నాను. అదేంటి అన్నారు. మీరు ఒక కన్నా నిదురించరా అని బాహుబలిలో మీరు రాసిన పాటకి చాలా ఇష్టం అండి పవన్ ప్రభకి, దర్శకుడికి. ఒక పాట మీతో రాయిద్దామని అనుకుంటున్నాడు, రాజా గారు మ్యూజిక్ అండి అన్నాను. మీరున్నారు కదా, లిరిసిస్టే కదా మీరు. కాదండి, మీ ఇద్దరు కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది, థ్రిల్గా అనిపించింది, అందుకని నేనే తీసుకొచ్చాను. లేకపోతే ఏదో వంక పెట్టి ఆయన దొరకరనో ఏదైనా తప్పించామని, ఈ థ్రిల్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను మీ దగ్గరికి తీసుకొచ్చానంటే సిచ్యుయేషన్ చెప్పమన్నారు. రాజాగారికి కూడా చెప్పండి నేను రాస్తున్నానని, ఆయన ఏమంటారో కనుక్కోండి అన్నారు. మేము బయలుదేరి రాజాగారి స్టూడియోకి క్యాబ్లో వస్తున్నాం. దిగి లోపలికి వెళదాం, రాజాగారు ఇంకా వచ్చే టైం అవ్వలేదు అనుకుంటున్నాము. ఫోన్ వచ్చింది కీరవాణి గారి దగ్గర నుంచి. అంటే సిపి గారు అంటారు, చైతన్య ప్రసాద్ని సిపి అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు, ఆ ఫ్యామిలీ అంతా. సిపి గారు, పల్లవి రాశాను, మీరు ఓకే అంటే ముందుకు వెళదాం అన్నారు. నేను ఓకే అన్నారంట. ఆయన విని సరే సార్ చాలా బాగుందండి, చరణాలు కూడా రాసేయండి సార్. ఓకే సిపి గారు, రాజాగారికి చెప్పండి అన్నాడు. అంటే నేను పక్క ఇలా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటా, అంత ఆనందం వేసేసింది ఆ పల్లవి విని నాకు. వీళ్ళు చూశారు, వీళ్ళిద్దరూ, ఏంటి సార్ ఏమైంది సార్, వీళ్ళకేమో ఆయన రాయనన్నారేమో అని వీళ్ళ అనుమానం. కాదు, పల్లవి పాడారు ఆయన, అద్భుతంగా ఉంది, మీరు అదృష్టవంతులు పొండి అని చెప్పారు. సాయంత్రం ఇళయరాజా గారు వచ్చారు, రాజాగారికి చెప్పాం కీరవాణి గారు రాస్తున్నారండి. ఆయనకి అర్థం కాదా, లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటికి కీరవాణి గారు ఫోన్ చేసి రాజాగారికి చెప్పామండి. ఏమన్నారు, ఓకే అన్నారు సార్, నేను వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. ఆయన అప్పుడే ఆస్కార్ అందుకుని 5 రోజులు 6 రోజులు కూడా కాలేదు. ఆస్కార్ అవార్డు ఆ గర్వం ఎవరికైనా ఉంటుంది, అలా కాదు. ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి, కీరవాణి గారికి ఆ గర్వం లేదు నాకు తెలుసు. అది ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి ఎంతటోళ్ళైనా సరే ఆ వినయం తప్పనిసరిగా చూపిస్తారు. కీరవాణి గారు కూడా అదే వినయంతో స్టూడియోకి వచ్చారు. వచ్చేటప్పటికి 2 చరణాలు రాసుకుని వచ్చేసారు. నమ్మరు ఇది, వీళ్ళు అనుకోవడం ఏంటి, మేము కలవడం ఏంటి. రాజా గారు వచ్చేటప్పటికి పాట రెడీ అయిపోయింది.
ఈ జంట ఒకటైతే రూపేష్ అండ్ ఆకాంక్ష ఈ జంట. ఈ నలుగురి మధ్యలో జరిగే ఒక భావోద్వేగపూరితమైన కథ ఈ షష్ఠిపూర్తి. కథ అంతా షష్ఠిపూర్తి మీద ఉండదు. షష్ఠిపూర్తి దానికి ఒక క్లైమాక్స్, మిగిలిందంతా భావోద్వేగాల కథ. దానికి అనుగుణమైన సంగీతం కుదిరింది. ఈ కథను రాసుకున్నవాడు పవన్ ప్రభ. పవన్ ప్రభ విచిత్రమైన పేరు అది. అతని పేరు పవన్ సుందర్. ఆ సుందరుని తీసేసి ప్రభ పెట్టుకున్నాడు. ప్రభ వాళ్ళ అమ్మగారి పేరు. పవన్ ప్రభ అంటే పవను వాళ్ళ అమ్మగారు. ఆవిడ కీర్తిశేషులు. ఆవిడని తలుచుకోవడం కోసం పవన్ ప్రభ అలా పెట్టుకున్నారు. ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఇంకా మీరు ఊహించుకోండి. ఇంకేమైనా చెప్పాలమ్మా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు నెరేట్ చేస్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మా కళ్ళకు కట్టినట్టు మేము కూడా మీతో పాటు ఇప్పుడు ఇళయరాజా గారి సంగీత సిట్టింగ్స్లో కూర్చున్నంత అద్భుతంగా తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. నిజంగా అందుకే అంత ఆసక్తిగా వింటూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఆఫ్ కోర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వింటూ ఉన్నప్పుడు. సో అయితే నేను ఇందాక మీ వర్స్టాలిటీ గురించి ఏదైతే మాట్లాడానో అది ఈ సినిమాలో కూడా మళ్ళీ చూపించారు. లైక్ ఇప్పుడు చూసిన ఈ పాటే కాకుండా ఇందాక మీరు అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారి పాటల్లో పెళ్ళి అనగానే మనకి శ్రీరస్తు శుభమస్తు మోగిపోతూనే ఉంటుంది. అది ఎన్ని జనరేషన్స్ అయినా అదే పాట. అలాగే ఇప్పుడు షష్ఠిపూర్తి పాట కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారే ఇచ్చారు మీ కాంబినేషన్లో. సో వేయి వేణువులు, ఇప్పుడు ఆ పాటని మనం డాన్స్ రూపంలో చూద్దాం సార్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇన్ని విశేషాలు పంచుకున్నందుకు, ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ మ్యూజిక్ గురించి మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీ ప్రొడక్షనే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫ్ కోర్స్ వీళ్ళు రాకపోతుంటే నేను వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నాను. అవును, ఇక్కడ ఓన్లీ సాహిత్యం పరంగానే కాదు, కాంట్రిబ్యూషన్ ఇంకా చాలా ఉంది షష్ఠిపూర్తికి అని అర్థం అవుతుంది. నేను నా పిల్లలు అయిపోయారు వాళ్ళిద్దరు. అవును, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. కానీ సార్ నాకు ఒకటి కొట్టింది ఏంటంటే ఇళయరాజా గారి దగ్గరికి మేమందరం కుర్రాళ్ళు వెళ్ళాము అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఇయర్ షష్ఠిపూర్తి అంటున్నారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. వయసు శరీరానికి కవికి అదే, కానీ మీరు షష్ఠిపూర్తి పిల్లారా పాట తెలుసా మీకు? ఆఫ్ కోర్స్ RX100 పిల్లారా పాట తెలుసా? వెనక కూర్చున్న వాళ్ళకి. మరి అది నా 58వ ఏట రాశాను. వయసు ఏంటి? పిల్లారా పాట. ప్రియతమా 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 పాట తెలుసా? మజిలీలో అది రాసింది నేనే అదే వయసులో. అంచేత శరీరానికి అది వయసు అలా వస్తూనే ఉంటుంది. అన్నయ్యకి రాలేదా? వయసు శరీరానికే, మనసుకు ఉండదు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చేయబోయే శివతాండవం తెలుసు నాకు. చూసేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ టీమ్కి వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అండ్ టీమ్ ఫర్ సచ్ అ లవ్లీ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. సో పాటకు తగ్గట్టు చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇక ఇవాళ ఈవెంట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేనికోసం అయితే మనందరం ఇక్కడ ఇలాగా గ్యాదర్ అయ్యామో, దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ ముఖ్య ఘట్టంలోకి వెళ్ళిపోదాము. దట్ ఈస్ అవర్ ట్రైలర్ లాంచ్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా ఇద్దరు వండర్ఫుల్ గెస్ట్స్, మా ముఖ్య అతిథులు ఇద్దరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సార్ రామ్మోహన్ రావు గారు అలాగే ప్రసాద్ గారు, మా శాసనసభ్యులు ఇద్దరిని కూడా ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ షష్ఠిపూర్తి ట్రైలర్ లాంచ్. షష్ఠిపూర్తి ట్రైలర్ లాంచ్. వావ్, సూపర్. ఎస్, ఆహా, అసలు ట్రైలర్ ఎంత కంప్లీట్గా అనిపించిందంటే అన్ని రకాల ఎలిమెంట్స్, అన్ని రకాల ఎమోషన్స్ కనిపించాయి ట్రైలర్లోనే. అంటే రేపొద్దున థియేటర్లో డెఫినెట్గా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెళ్లి నుంచి షష్ఠిపూర్తి వరకు ఒక జంట జర్నీని మనం దగ్గరుండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది డెఫినెట్గా అని అనిపిస్తుంది. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన మ్యామ్, మీరిద్దరూ అసలు ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. స్క్రీన్ పైన అటు 60 లాగాను కనిపిస్తున్నారు, ఇటు 20 లాగాను కనిపిస్తున్నారు. ఇది నిజంగా అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అక్కడే అర్థమవుతుంది మీ డెడికేషన్ ఎలాంటిది అని చెప్పేసి. నిజంగా మీరిద్దరూ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇక రూపేష్ చౌదరి గారు నిజం మాత్రమే మాట్లాడబోతున్నారు అనుకుంటా. సో కానీ అటు లాయర్గా మాటలతోనూ దుమ్ము దులిపేస్తున్నారు, ఇటు ఫైట్స్తో కూడా దుమ్ము దులుపుతున్నారు అని అర్థమవుతుంది. వెరీ వెరీ వండర్ఫుల్ ఫర్ డెబ్యూ యాక్టర్ అండి. నిజంగా అది మామూలు విషయం కాదు. ఇంత వెయిట్ ఉన్న రోల్ని క్యారీ చేయడం సూపర్బ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ.
అండ్ అఫ్ కోర్స్ ఆకాంక్ష ఐ థింక్ నాట్ ఓన్లీ జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ లా కాకుండా చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ పవర్ఫుల్ రోల్లో చూడబోతున్నామని అర్థమవుతుంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఈగర్లీ వెయిటింగ్. అండ్ అఫ్ కోర్స్ పవన్ ప్రభా గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇంత కంప్లీట్ సినిమాని ఇంత అద్భుతంగా ఏంటండి అది సినారియోస్ కాన్వర్జేషన్స్ అన్నీ ఆయనే క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. సో మొత్తం టీం అందరికీ కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, ఇక నా మాటల కంటే కూడా ఇలాంటి ట్రైలర్ చూసిన తర్వాత ఈ టీం గురించి ప్రాసమణి గారి మాటలు వింటే బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వారిని వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో ఇప్పుడు బోల్డ్ అని ప్రాసలకి సిద్ధమైపోండి. వరుస పెట్టి ప్రాసలతోటి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రాసమణి గారు వచ్చేస్తూ ఉన్నారు. This is first time for me to create some fear. Everything is clear. All are in our near. What do you say, dear? ఒక గొప్ప చిత్రానికి ఆస్కారం ఆహ్వానిస్తే వచ్చిన మీ సంస్కారం, ట్రైలర్ విడుదల చేసి వెళ్ళిపోయింది అధికారం. సినిమా వాళ్ళకు అనేది ఎప్పుడూ ఉండదు అహంకారం. ప్రేక్షకులను ఉత్తేజితులు చేయాలని చూపిస్తారు మమకారం. నిర్మాత ఎప్పుడు అటువంటి వాడి చోట పెట్టడు బేరం. చక్కని సినిమా తీయకపోవటం అనుకుంటాడు నేరం. ఇప్పుడు పవన్ ప్రభా గారు చూపించారు ఆ సారం. పాత్రలు ఏవి ఎక్కడ లేవు నిస్సారం. ఏమైనా అద్భుత వ్యవహారం. మిత్రమా మీకు నమస్కారం. ఏంది రాజేంద్ర ప్రసాద ఎట్లా పెట్టారు తల్లిదండ్రులు ఆ పేరు ఇప్పుడు అర్థమైంది నాకు. రాజేంద్ర ప్రసాద్ అంటే అర్థం తెలుసా? ఆర్ అంటే రామారావు గారితోటి, ఏ అంటే అక్కినేని గారితోటి, జే అంటే జగ్గయ్య గారితోటి, ఈ అంటే ఎందరో, ఎన్ అంటే నటులతో, డి అంటే డైరెక్టర్లతో, ఆర్ అంటే రక్షణగా, ఏ అంటే అండగా ఉన్నవాడే రాజేంద్ర. అది అప్పటి తరానికి. ప్రసాదు పి అంటే పవన్ ప్రభకి, ఆర్ అంటే రూపేష్కి. ఏ సార్ తప్పు చెప్తున్నానా? ఏ అంటే అర్చనతోటి, ఎస్ అంటే షష్ఠి పూర్తి సినిమాలు, ఏ అంటే ఆకాంక్ష లాంటి బిడ్డకు కూడా, డి అంటే దేవుడు లాంటి తండ్రిగా నటించిన వాడే రాజేంద్ర ప్రసాద్. ఆ పాత్రకు ఎదురు లేదు. పాత్రను కింద నుంచి పైకి అలా చేదు, పాత్రను అట్లా ఊదు, నీ చప్పట్లను మోదు. ఎందుకంటే ఒక్కొక్క చిత్రం మానసికంగా ఎంతకు దగ్గర కావాలనేది ఒక సమీక్ష. దాని మీద చూపించాలి అపేక్ష. రేపు 30వ తేదీ కోసం నిరీక్ష. నిర్మాతకు ఎప్పుడూ ఆ కనుకోలో ఆ కనక పరమేశ్వరి తల్లి ఉంటుంది రక్ష. కళాకారులు ఇచ్చారు ఆ భిక్ష. అది చెప్పడానికి నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చా. అవునా కాదా ఆకాంక్ష? నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎవడో ఎక్కడో నిర్మాతను పట్టుకొని వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి, వాళ్ళ సొమ్ముని ఖర్చు చేయించి, వాళ్ళతో నటింపజేసే వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో నాదే క్యాషు, ఎక్కడా రాకూడదు క్లాషు, నేనెప్పుడూ కాను ర్యాషు, పాత్రను చేసుకుంటా బ్రెయిన్ వాషు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు నా పక్కన తోడు ఉంటే ఇంకేమీ కాదు స్మాష్. నాకెప్పుడు రాదు లాసు, నన్ను ఆశీర్వదిస్తారు క్లాసు మాసు అని నమ్మిన వాడే రూపేష్. అసలు పవని ప్రభ ఏం పేరబ్బా! ఏదా ఎక్కడా కనిపించలేదా పేరు ఇక్కడ నాకు? పవని. పి అంటే పాత వాళ్ళు, ఏ అంటే ఎక్కడున్నారు, వి అంటే వెతుక్కొని, ఏ అంటే అందరినీ, ఎన్ అంటే నిలబెట్టి, ఐ అంటే ఇండస్ట్రీలో పవని. ప్రభ. పి అంటే పద్ధతిగా, ఆర్ అంటే రూపేష్కు, ఏ అంటే అండగా, బి అంటే బాధ్యతగా, హెచ్ అంటే హృదయాన్ని టచ్ చేసి, ఏ అంటే అద్భుతమైన చిత్రాన్ని తీసిన వాడే పవని ప్రభ. ఊరికనే బెటర్ పేర్లు పంతులు గారిని పిలిచి మరి అటువంటి చిత్రాన్ని ఆదరించవలసిన బాధ్యత ప్రజలది. ఇళయరాజా గారు ఒప్పుకున్నారనేది
చైతన్య ప్రసాద్ గారు చెప్తుంటే ఇట్ ఈస్ ఎ వండరు. ఎందుకంటే ఒక కంటెంటు, దాని మీద ఒక కామెంటు, ఒక అద్భుతమైన సబ్జెక్టు, దాన్ని ఎట్లా తీయాలనే ఆబ్జెక్టు. ఏ కళాకారుడు కథ విన్న తర్వాత చేయలేదు దాన్ని రిజెక్టు. ఎందుకంటే సమాజం మీద ఎఫెక్టు, సమాజానికి తెలుపుతున్నారు ఆ డిఫెక్టు. సమాజం చేసుకోవాలి కరెక్టు, ఇటువంటి సినిమాలతో కావాలి కనెక్టు. భలే కథను చేసుకున్నారు సెలెక్టు. అందులో నటులందరూ వర్క్లో పర్ఫెక్టు. ఆ నిర్మాత వాడు దేవుడిచ్చిన గిఫ్టు. వెంటనే థియేటర్లకు అవ్వాలి షిఫ్టు. రాకేష్ నీకు వస్తుంది మంచి లిఫ్టు, ఇంకా ఏమీ లేదు మాకు వెఫ్టు. ప్రజల హృదయాన్ని చేసావు థెఫ్టు. మిత్రమా చూపించండి మీ రెస్పెక్ట్. వస్తున్నాయి ఏం సినిమాలు వస్తున్నాయి ఏం పోతున్నాయో తెలియదు, అంతా హీరోలు అదే ఇదే అనుకునే రోజుల్లో ఒక ఆ నలుగురు సినిమాతో అలా తీసుకొని వచ్చి కొత్త పాత్రలకు ప్రాణాలు పోసిన రాజేంద్ర ప్రసాద్ గారు, మా నిర్మాత దర్శకులకు చూసారా డేరు? మీరెంత తీసుకున్నారు సార్ కేరు? అసలు ఈ సినిమాలో ఇస్తారా లేదా తెలియలేదు మాకు షేరు. మీ టైంను మొత్తం చేశారు స్పేరు. పులకిస్తుంది సార్ మా ఊరు, అందుకే నాలో మాట ఇలా ఊరు. ఆ నటనలో మీరు ఆరితేరు, ఈ సినిమా విజయాలు సాధించి తీరు. చెప్పొచ్చుండా మీ చప్పట్ల హుషారు. అసలు నటన అంటే ఒక ఆరాధన, నటన లేకపోతే ఆవేదన. ఆ నటన ఎలా చెయ్యాలని ఇంకా పడుతుంటారు వేదన. జాగ్రత్తగా పాటిస్తారు దర్శకుడు బోధన, ఎందుకంటే ఆయన కథ మీద చేస్తాడు శోధన. దాన్ని ఆ విధంగా చేశారు సాధన. అందుకు సాక్ష్యమే మన అర్చన, అందుకు పేరు పోసిందే నిరీక్షణ. నిజంగా బిడ్డ ఎప్పుడో లేజేసు టైలరు, మళ్ళా ఇవాళ చూపించింది ట్రైలరు. ఇది నీకు మేము ఇచ్చిన హానరు, అది మా రూపేష్ పవన్ గారి బ్యానరు. ఈ కథకు అవచ్చాము ఆయన ఓనరు, కానీ మీ ఇద్దరే యారు స్పాన్సరు. రేపు 30వ తేదీన మేము చెప్తాం. ఈ కళ ఉండాలి. ఉండాలంటే ప్రజలు అండదండగా ఉండాలి. చేయూత, ప్రేక్షకులు ఉండాలి ఊత, నిర్మాత దర్శకులు రాకూడదు గుండె కోత, సరి అయిన సినిమాలు రాలేదని పడకూడదు రోత. ఇటువంటి గొప్ప నటుడిని పుట్టించాడు ఆ విధాత. ఈ షష్ఠి పూర్తి మారుస్తుంది తలవరాత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. ఒక నటన, నేను చిన్నప్పుడు అనుకున్నామండి సినిమా యాక్టర్లు ఎట్టుంటారని. నేనే 5 సినిమాలో నటించా. సింగిల్ డైలాగ్ సింగిల్ టేక్ ఓకే. దాసన్ నారాయణరావు అన్నాడు, నీకు ఎట్లా వచ్చా నటన అని. కాలేజీలో క్లాసులో పాఠం చెబుతూ నటిస్తుంటా కదా సార్, సేమ్ టైపు, అదే నాలో ఉన్న ఊపు, అందుకే పాత్రకించా హోపు. నా చిత్రాలు ఏవి కాల ప్లాపు, జనాల మొహం చూపించాను లాపు. ఏమో బాబు తీసావు ఒక స్నాపు. చాలా జాగ్రత్త. ఒక చిత్రాన్ని నేను నిన్న మొన్న అంతా కూడా ఇంట్లో కూర్చొని ఏంది జూన్ 2వ తేదీ నుంచి సినిమాల థియేటర్లు బ్యాను ఓన్ ధూమ్ ధామ్ అని అన్నారే అనేది ఈరోజు వెంటనే ఏమీ లేదు. ఎందుకంటే అది పొంగుతున్న అలా చూస్తూ ఉన్నావు అలా. రేపు థియేటర్ల శ్రమ లేదని పెంచి ఆనందపడింది కిలకిల. లేకపోతే థియేటర్లు అయిపోతాయి వెలవెల, నిర్మాతలు కొట్టుకుంటారు గిలగిల, ఇంకేముంటుంది సార్ డబ్బుల గలగల. అందుకే దూకాడు మంత్రి కందుల, ఆయన వెనకాల ఉన్నాడు కొణిదల. చాలా జాగ్రత్త. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజేంద్ర ప్రసాద్ గారు మహానటులా, దాని వెనకపడ్డ కష్టం ఎక్కడో గూడూరులో మైనింగ్ స్కూల్లో చదువుకుంటున్న ఒక బిడ్డ. ఆ యొక్క రామోజీరావు గారి సినిమా ఫ్లాప్ అయినప్పుడు పడ్డ బాధతో ఎలా నా జీవితం అనుకున్నప్పుడు లేడీస్ టైలర్ తోటి ఇళయరాజా గారు ఇచ్చిన ఒక్కొక్క స్కెచ్ పుట్టించావు సార్ పిచ్చి. ఆడుకున్నావు సార్ దాని మ్యాచి. లేడీస్ టైలర్ జనాలు చేశారు క్యాచి. మురిసిపోయారు సార్ మీ జెండను చూచి. సార్ నాతో లేదు కదా సార్ పేచి, ఎందుకంటే నేను మీ బ్యాచ్. అటువంటి దానికి ఈ రోజున మళ్ళా ఇక్కడ ఇంత గొప్పగా షష్ఠి పూర్తి. ఎవరు సార్ 40 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డ్ హోమ్ పడేసే ఈ రోజుల్లో తప్పుని తెలుసుకొని నాకెట్టా తల్లిదండ్రులు లేరు, మీ తల్లిదండ్రులకైనా నేను షష్ఠి పూర్తి చేసుకునే అవకాశం నిజంగా అదన్న మా సహవాసం. అట్లా తల్లిదండ్రులు ఉండాలా మా నివాసం. ఆ షష్ఠి పూర్తి మనకెంత సంతోషం. నేటి జనాలకు కావాలది అభ్యాసం. షష్ఠి పూర్తులు కూడా అయిపోతున్నాం మా పరిహాసం. ఎందులో తెలియదు అందులో ఉన్న రహస్యం. ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం, దాంతో మనం చేయాలి అభ్యాసం. ఇంకా 2 మాటలతో ముగిస్తాం ఉపన్యాసం.
ఎందుకంటే ఎక్కువ అంటే పాడే మాకు అర్థమైంది సార్, మీ ప్రాసలకి లేదు అంతం, కానీ మా కార్యక్రమం పూర్తవ్వాలి ఆశాంతం కాబట్టి అంత పంతం ఏం లేదు, వద్దా? జస్ట్ టైము. నేను కొంచెం పాటించకపోతే క్రైము, మళ్ళా నిర్మాత నన్ను చేస్తాడు బ్లేము. కాసేపు మాటలతో ఆడిన గేము. ఎందుకంటే నాకు ప్రాసమణి అనే నేము ఏదో మా కొత్త వాళ్ళ యొక్క స్కీము. మేము కూడా ఉండాలి కదా వాళ్ళ టీము. వాళ్ళు ఇప్పుడే కొత్త చిత్రంతో రగులుతున్న ఫ్రేము. మన ఆశీస్సులు వాళ్ళకి విజయాల ఫ్రేము. ఏం సార్ మీరున్నారు కాము? దీన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు వేసే ప్రతి అడుగు జాడ నిర్మాతకి ఇవ్వాలి చల్లని నీడ. ఇటువంటి చిత్రాలను ఆదరించమంది ప్రేక్షకులను వేడ. ఈ మధ్య ఉండేది ఎటువంటి అడ్డు కూడా అది చెప్పడానికి వచ్చాను తల్లి విజయవాడ. ఆ కనకదుర్గమ్మ తల్లి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ అమ్మ ఆశీస్సు. పవన్ ప్రసాద్ గారు గురువుని చెప్తున్నా, ఒక్క నిమిషం నిలబడండి. అందుకోండి నా ఆశీస్సు. ఇంకా పదును పెట్టు నీ మేధస్సు, నిలబెట్టు తెలుగువాడి యశస్సు. ప్రతి తీయబోయే చిత్రానికి పోయి నువ్వు ఆయుష్ కారణం నీ అంకితమైన మనస్సు. మీలాంటి నిర్మాత దర్శకులను చేసుకోవడానికి ఎంతో చేసుకున్న తపస్సు. అమ్మాయి ముగిస్తాను అడ్రస్ అని తెలియచేస్తూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత మాతాకి. ఇంతటి అదృష్టాన్ని కలిగజేసిన మా జగ్గారెడ్డి చిన్నవాడు అయినా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. ఎందుకంటే అమ్మా పిల్లలు రేపటి వాళ్ళ భవిత. వాళ్ళు నటనతో చూపించారు ఘనత. వాళ్ళ మీద నాకు కొంత ఉన్న మమత. అందుకే ఇంత చెప్తున్న కవిత. నా మనసు ఇంకా మాట్లాడేది పడుతుంది కలత, కానీ టైంతో ఉంది కొలత. ఎందుకంటే కొత్తగా వచ్చిన వనిత, కొత్తగా నటులు నిలబెట్టబోయే ఘనత ఇంకా నేను వెళ్తా అని తెలియచేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, చాలా మన మాటల గారడీలు చాలా విన్నాం, కానీ ప్రాస గారడి ఇదే మొదటిసారి వింటున్నాము. నిజంగా ప్రాసమణి గారు అందుకనే ఎంతోమందికి చాలా నచ్చినటువంటి ఒక వక్త అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన షష్ఠి పూర్తి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్ని లాంచ్ చేసి టీం అందరినీ విష్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులకి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. శాసనసభ్యులిద్దరిని కూడా ముందుగా గద్దె రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే పెనమలూరు ఎమ్మెల్యే బోరె ప్రసాద్ గారికి సాదర స్వాగతం. చేస్తూ మా బ్రదర్ రూపేష్ చౌదరి గారి చేతుల మీద ఎమ్మెల్యే ఇద్దరికి కూడా ఒకే ఆహ్వానం పలుకుతున్నారు. మైక్ ఇచ్చేద్దాము, మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన నిర్మాత హీరో రూపేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అన్నయ్య సినిమా రాజేంద్ర ప్రసాద్, గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నాకెప్పుడు అండగా తోడుగా ఉన్న వ్యక్తి. నేను అత్యంత అభిమానించే వ్యక్తి. ఆయన అన్నగానే కాకుండా ఆయన సినిమాల ద్వారా, ఆయన సినిమా చూస్తే చాలు మాకున్న అన్ని టెన్షన్లు పోతాయని నేను అన్నమాట కాదు. భారతదేశానికే ఒక సంస్కరణ సృష్టించి దేశం అభివృద్ధి పదంలో నడపడానికి ప్రారంభించిన ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు
ఒక పబ్లిక్ మీటింగ్లో ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు పక్క నుండి మాట్లాడే మాటలు కావు. పబ్లిక్ మీటింగ్లో రాజకీయ నాయకులంటే ఎందరెందరికో ఎన్నెన్నో అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాళ్ళు పడే టెన్షను అది ఎవరు తీర్చలేనిది. నాకు ఎప్పుడైనా ఒక స్ట్రెస్ అంటూ వస్తే, టెన్షన్ వస్తే, నేను ఇంటికి వెళ్ళి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెట్టుకుని ఒక 2 గంటలు చూస్తే నా టెన్షను స్ట్రెస్ అంతా కూడా కరిగిపోద్దని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అలాంటి గొప్ప సినిమాల్లో నటించిన వ్యక్తి మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవాళకి ఆ రోజుకి ఆ నలుగురు సినిమా గుర్తొస్తే కుటుంబ విలువలు ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చిన సినిమా. మరి అదేవిధంగా ఈ రోజున షష్ఠీ పూర్తి. ఏ పిల్లలు ఎవరు కన్నా పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూసే సందర్భం రాదు, అది మనందరికి తెలుసు. కానీ మరి కళ్ళతో పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అలా పెళ్లి చేసుకుంటే అది ఎంత ఆనందకరమైన సందర్భం, అది ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. అలాంటి చిత్రాన్ని ఆ పేరుతో షష్ఠీ పూర్తి అనగానే ప్రతి తల్లి తండ్రి ప్రతి బిడ్డ ఆ సినిమాలో సమాజంలో కుటుంబ విలువలు కొంచెం కొంచెం తరిగిపోతున్న సందర్భంలో మరలా ఆ కుటుంబ విలువలతోనే భారతదేశం ఒక సాంప్రదాయక దేశంగా, సంస్కారవంతమైన దేశంగా, అందులో తెలుగువారి సంస్కారం ఇవన్నీ కూడా ఆ సినిమాల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన కుటుంబ సంబంధించిన సినిమాలు. ఇవాళ ఎంత వెస్ట్రన్ స్టైల్ అయినా కుటుంబం సంబంధించిన సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్న సందర్భం కూడా మనం చూసాం. మరి ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఇది సమాజం కోసం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసమణి గారు అనేక సార్లు టీవీలో చూసాం. మరి అక్కడికక్కడ ఆ మాటలతో సృష్టించి మనందరినీ అలరించిన ఆ యొక్క ప్రాస కానివ్వండి, మరి నిర్మాతగా, హీరోగా ఆ ట్రేజర్లో చూసిన దాంట్లో మరి చక్కటి నటనతో ఖచ్చితంగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చైతన్య ప్రసాద్ గారు ఆయన ఇందాక చెబుతుంటే ఒక జర్నీ అంతా కూడా కనపడింది. అదేవిధంగా డైరెక్టర్ గారు అర్చన గారు, మేము అనేక సంవత్సరాల నుంచి అది లేడీ స్టైలర్ అన్నయ్య నటించినప్పుడు ఆయన పక్కన మీరు నటించిన దాంట్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని కారులో చూడగానే ఆ సినిమా నాకు గుర్తొచ్చింది. అదేవిధంగా చిరంజీవులు రూపేష్ గారు కానీ, అదేవిధంగా ఆకాంక్ష గారు కానీ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నిర్మాత గారితో పాటు మా అన్నయ్య ప్రేమగా పిలిచి నువ్వు రావాలి తమ్ముడని పిలిచినందుకు అన్నయ్యకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బోధ ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు నాకు ఇస్తే కొంచెం తక్కువగా నేను మాట్లాడతాను. బిర్యానీ తిన్నాక అల్లపచ్చడి తిన్నట్టు ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా నాకు ఆప్తులు, మాటతోనే కట్టిపడేసే మా సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు ఆహ్వానించగానే నేను వెంటనే ఈరోజు అన్నగారి విగ్రహం ఆకునూరులో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది, కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతుందో త్వరగా రాగలిగాను నేను ఈరోజు, లేకపోతే రాలేకపోయేవాడినేమో అనిపించింది. ఏది ఏమైనా మరి ఇలాంటి చిన్న ఫంక్షన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజకీయ ప్రసంగాలు చేయమంటే వాడిని తిట్టడమో ఇంకోటి ఏదన్నా చేయటం, గబగబా మాట్లాడేసి ఏదోటి చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఈరోజు మరి కొత్త సినిమా ప్రారంభం రూపేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే పవన్ ప్రభు గారికి, అలాగే ఆకాంక్ష గారు. నేను చూశాను, చూస్తే ఇంతకుముందు ఏదో మూవీలో చూసినట్టు అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాను, ఫస్ట్ పిక్చర్ అని అంటే కాదు, 4-5 సినిమాలు నాగార్జున గారితో కూడా నటించారని. సినిమా నాలెడ్జ్ కొంచెం తక్కువ. రామ్మోహన్ గారు అయితే మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో. నేను 9 గంటలకల్లా ప్యాకప్.
మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ 4కి రైల్వే స్టేషన్ నుంచి నడవటం, లేకపోతే శాండ్ వాక్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమైనా ఒక చక్కటి ఈ రోజున ప్రాసమణి గారిని నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఏదో గోదావరి జిల్లాలో మా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటే నేను ఒక వీడియో చూశాను. మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాను, నేను రాజేంద్ర ప్రసాద్ గారితో అంటా ఉన్నా, మా రాజకీయ ప్రసంగాల్లో ఆయన చూశాను నేను అని చెప్పేసి. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఆయన. అలాగే చైతన్య ప్రసాద్ గారు, మరి ఆ నలుగురు సినిమా సాంగ్ కానీ లేకపోతే మూవీ రైటర్ అనగానే నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ నలుగురు. నాకు బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నిమ్మకూరు కృష్ణా జిల్లా ముద్దుబిడ్డలు. నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం, మా అదృష్టం. ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవటానికి మాకు గర్వంగా ఫీల్ అవటానికి. ఈ రోజున మరి కొత్త సినిమా అయినా మళ్ళీ డైరెక్టర్ కానీ యాక్టర్గా ప్రొడ్యూసర్గా మరి ఇంత ధైర్యంతో మరి ఈరోజు షష్టి పూర్తి సినిమా ఏమీ అనుకోకుండానే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి, కీరవాణి గారే కదా దగ్గరికి వెళ్ళి అందరినీ ఒప్పించి మళ్ళీ మూవీని నిజంగా గ్రేట్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సక్సెస్ని ఇవ్వాలని, మళ్ళీ సక్సెస్ మీట్లో మేము గెస్టులుగా రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రజానాయకులుగా ఎన్నో వేదికలపైన ప్రజల్ని ఉత్తేజపరిచే స్పీచ్లు, లేకపోతే వాళ్ళకి భరోసానిచ్చే స్పీచ్లు ఎన్నో ఇచ్చుంటారు. కానీ ఇది సినిమా వేదిక కాబట్టి, అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు బాగా కావాల్సిన వాళ్ళు కూడా కాబట్టి, మీ ఇద్దరి నుంచి ఒక్క డైలాగ్ వినాలండి సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, విత్ యువర్ పర్మిషన్. అది సంగతి. సింపుల్ రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్స్. రామ్మోహన్ గారికి కొంచెం కళాపోషణ సూపర్. అయితే ఆయన సినిమాలో నటించాలని సినిమా కూడా మొదలెట్టారు. అయితే ఈ డైలాగ్ వినాల్సిందే. నాకు కోపం వస్తే సినిమా నటుడు కన్నా ఎక్కువ డైలాగ్ చెప్తా, కానీ మామూలుగా ఉంటే చెప్పలేను సార్. అన్నయ్య డైలాగ్ చెప్పలేను, కానీ నాకు తెలిసి ఏదో డైలాగ్ చెప్పి. ಸೂಪರ್ ಸರ್. ಜಿದ್ದು ಹಾಕಿದ್ವಾರೆ ಮನಿ ಹೆಣ್ಣನ್ನು ತೆರೆದಿದ್ದೆ ನನ್ನ ಹೆಸರು ರಾಮಮೋಹನ್ನೇ ಅಲ್ಲ. కన్నడంలో అదేంటే ఒక శత్రువు యొక్క భార్యని తీసుకురాలేకపోతే నా పేరు రామ్మోహనే కాదు అని డైలాగ్. వావ్, సూపర్ సార్. సార్ రాజేంద్ర ప్రసాద్ గారిది సింపుల్ డైలాగ్, అప్పుడే తెల్లారిందా. అది చాలు కదా సార్, చాలు. చిన్నది. అప్పుడే తెల్లారిందా. అప్పులప్పారావు. అక్కడికి వెళ్ళిపోదాం మనం. అప్పుడే తెల్లారిందా. అదే సార్, మీ డైలాగ్ యాక్చువల్లీ ఒరిజినల్ డైలాగ్ మీకు ఇచ్చేస్తాను సార్. ఆ ఒక్కటి అడక్కు కదా. ఇప్పుడు నేను డైలాగ్ అడగద్దని ఎలాగో అంటారు కాబట్టి అదే డైలాగ్ చెప్పిద్దాం. ఆ ఒక్కటి అడక్కు. నాకు ఇంకో సినిమా ఉందన్న, ఇది మీ శ్రేయభిలాషి. నాకు చాలా బాగా నచ్చింది. అదొకటి ఇదొకటి. నేను ఆ సినిమా యూట్యూబ్లో చూడగానే ముందు అవే పెట్టుకుంటాను నేను. ఈ రెండు సినిమాలు నేను ఇందాక కూడా అడిగాను, ఆ పిక్చర్ నేమ్ గక్కున గుర్తురాలా నాకు. చాలా చాలా మంచి సినిమా. మేడం అయితే ఇక అవన్నీ ఎంటర్టైన్మెంట్, అవన్నీ కూడా సూపర్ అసలుకి. థ్యాంక్ యూ అన్న. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ వేదిక పైన ఉండగానే ఒకసారి మా రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు టీం అందరూ కూడా ఒక ఫోటో కోసం వేదిక పైకి పిలిచేస్తాను సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. సో ఆలస్యం చేయకుండా ఒక్కసారి చైతన్య ప్రసాద్ గారిని వేదిక పైకి మరొకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎస్ సార్, షష్టి పూర్తి సినిమాతో పూర్తిగా మనందరినీ ఆ పాటలోకి, ఆ కథలోకి లీనమైపోయేలా చేసే ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మళ్ళీ మన ముందుకు వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలికేస్తూ ఉన్నాము. అలాగే ఈ చిత్రాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్మించడంతో పాటు అంతే అద్భుతంగా తెరపైన కూడా కనిపిస్తూ మనందరినీ అలరించబోతున్నటువంటి హీరో అండ్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన 2 జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నటువంటి అద్భుతమైన నటి అర్చన మ్యామ్కి, అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ పవన్ ప్రభా గారు అండ్ ఆకాంక్ష వెల్కమ్. సో ఒక్కసారి మా మీడియాకి ఇచ్చేద్దాము టైము. ప్రేమ మంత్రముల గానం సాగే ఈ
ఒక్కసారి మీ పిక్చర్స్ అవ్వగానే చెప్పండి. ఆల్సో రిక్వెస్టింగ్ నాగమురళి గారు, సిఐ నాగమురళి గారిని ఫోటో ఆప్లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే షేక్ నాగూర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బరివి రవి గారు వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క టీం ఫోటో కూడా కావాలండి సార్. రాజన్ ప్రసాద్ గారు, అర్చన మ్యామ్, రూపేష్ చౌదరి గారు అండ్ ఆకాంక్ష. ఒక్కసారి మీ నలుగురు. మనకి ఎలా అయితే సినిమాలో 2 లవ్ స్టోరీలు కనిపిస్తూ 4 ఇంపార్టెంట్ పాత్రలుగా కనిపిస్తూ ఉన్నాయో, సో ఆ నలుగురిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే నాకు తెలిసి ఇందులో డైరెక్టర్ జాయిన్ అయితే బాగుంటుంది. పవన్ ప్రభా గారు ప్లీజ్. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆలస్యం చేయకుండా సో సార్, మ్యామ్ అర్చన మ్యామ్ వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరి మాటలు వినేద్దాం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్. సో ఐ థింక్ ముందుగా లెట్ స్టార్ట్ విత్ అవర్ బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్తో మొదలు పెట్టాము. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? थैंक यू फॉर ऑल द लव. आपका प्यार वापस बड़े स्क्रीन पर खींच लाया मुझे. सो थैंक यू फॉर ऑल द लव. I would like to start with thanking Ramon Garu and Prasad Garu for such lovely words for our film and all of us. Shashti Purti is very very special. बहुत special है क्योंकि family मेरे लिए बहुत important है and I can say that this is my family. I would just request you all to go and in theater and watch it on big screen because that family essence will make you cry, laugh, smile, fall in love again. And thank you, Pawan Garu, for giving me this opportunity to play Janaki. Thank you, Rupesh Garu, for making me a part of this family. Rajendra Prasad Garu, thank you for always being, an amazing co-star, actor. I have worked with him in Bench Life and I was looking forward to work with him in Shashti Purti. Archana Ma, I have always felt that warmth, that she was like a mother on set and I never missed my mother on the set, so I can say that. I was very emotional to shoot this film because I was missing my father throughout the process of the film. Thank you. Our film is yours now on 30th May. Please do watch it. Very, very fortunate to be a part of this team because Ilaiyaraaja sir, Maestro Ilaiyaraaja sir, I have always dreamt to be, a part of film where he has given the melodies. M.M. Keeravani Garu, it's like a dream. Tota Tarani Garu, Charan sir, thank you for being so generous and so nice always. Whenever I met them, whenever I meet them, it's like being a part of a lovely and elaborated family. And now you are a part of our family, so please do watch Shashti Purti. Thank you. Amazing. Thank you so much. Very much looking forward to see you in this film. Thank you. And ఇక ఆలస్యం చేయకుండా షష్టి పూర్తి డైరెక్టర్ పవన్ ప్రభా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Very good evening. Manohar sir, thank you so much. Reddy sir, thank you so much.
ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మార్నింగే రాజేంద్ర ప్రసాద్తో పాటు టెంపుల్కి వెళ్ళానండి. చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది. ఈరోజు ఇక్కడ మందిని చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చాలామంది వెనక పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ all the people who worked for this Shashti Purti, especially my production department, my direction department, camera department, art department, each and every person, they worked hard అండి. తప్పకుండా మీకు ఈ సినిమా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన మా రూపేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్, హీస్ లైక్ ఒక టీచర్ పర్సనాలిటీ అండి ఆయన. అంటే ఏదైనా కావాలి, ఏదైనా చేయాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ స్టేఫ్ లాగా ఆయన ఒక రెఫరెన్స్ అండి. సో ఇన్ ద సేమ్ వే అర్చన గారు. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ స్మాల్. అండ్ ఈ షష్టిపూర్తికి పెద్ద కొడుకు ఎవరైనా ఉన్నారంటే అది మా చైతన్య ప్రసాద్ గారండి. ఎందు గురించి అంటే హీ స్టార్టెడ్ అవర్ ఫ్లో అండి. మా ఫ్లోని స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన. సో హీ హెల్ప్డ్ ఇన్ ఆల్ వేస్. అండ్ మై డిఓపి రామ్, ఐ మిస్ యూ సార్, యూ ఆర్ నాట్ హియర్. అండ్ తోట సార్, ఐ లవ్ యూ. రాజా సార్, నో వర్డ్స్ సార్, యు ఆర్ అమేజింగ్. ఈ కాంట్రిబ్యూషన్ షష్టిపూర్తిని జనాలకి ఎప్పుడు గుర్తుండిపోతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఫిల్మ్ ఆన్ 30th this month. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ షష్టిపూర్తి. సో ఎస్, మరి ఇప్పటి వరకు మనం వేదిక పైన వింటూ ఉన్నాము, ఎన్ని పెద్ద పేర్లు మనం వింటున్నాము, ఎంతమంది టాలెంటెడ్ యునో ఎంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి మన ముందు తీసుకొస్తున్నారో తెలుస్తోంది. సో ఒక ప్రొడ్యూసర్గా ఆ రేంజ్లో సక్సెస్ఫుల్గా ఈ సినిమా ఇస్తూనే ఇంకో వైపు స్క్రీన్ పైన కూడా లాయర్ గాను కొడుకుగాను అదరగొడుతున్నటువంటి మా హీరో రూపేష్ చౌదరి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకి, ప్రముఖులకి, ప్రెస్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మమ్మల్ని చాలా బ్లెస్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఈ సినిమాలో చాలా పెద్ద గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారండి. అది మీకు కనిపిస్తుంది అక్కడ. ఆ టెక్నీషియన్స్ మంజుష గారు చెప్పినట్టు నాది కాదండి, ఏదైనా అది క్రెడిట్ నాది కాదు. డైరెక్టర్ గారు రాసుకున్నారు అంత మంచి కథ, అంత అద్భుతమైన కథ నా దగ్గరికి రావడం అది నా అదృష్టం. కానీ అందరూ వచ్చింది కథని నమ్మి. సో ఆ క్రెడిట్స్ ఎవరి క్రెడిట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్స్ వెళ్తాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు సార్, నేను ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో మీతో చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాని, షష్టిపూర్తి సినిమాని ఈ రోజు వరకు సినిమా షూటింగ్ అయిపోయి సంవత్సరం అయింది, ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. కానీ ఈ రోజు వరకు ఈ సినిమాని మీరు మీ భుజాల మీద వేసుకొని మోస్తున్నారు సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అండ్ అర్చనమ్మ గారు, అమ్మగారితో షూటింగ్లో ఎలా ఉండేదంటే, నాకు ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిని చూడగానే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, ఇంటి నుంచి షూటింగ్కి వెళ్ళాలి అంటే సెట్లో మళ్ళీ నాకు ఇంకో తల్లిలాగా అనిపించేది. సో థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం, నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ యూ సో మచ్. అండ్ మన బ్యూటిఫుల్ ఆకాంక్ష గారు, పెద్ద హీరోలతో సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక కొత్త హీరోతో సినిమాలు చేయాలి అంటే హీరోయిన్స్ చాలా ఆలోచించి స్టెప్ తీసుకుంటారు. కానీ అలాంటి ఆలోచన లేకుండా వీళ్ళు కొత్తోడా పాతోడని కాకుండా అందరూ కథని నమ్మినట్టు ఆవిడ కూడా కథని నమ్మి నాతో నా పక్కన చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఆకాంక్షజీ. అండ్ సిపి సార్, నేను డైరెక్టర్ గారు ఎన్నో నెలలు కష్టపడ్డాము, ఎంతో చేసాము. కానీ ఆ కథని నేను నమ్మిన దాని తర్వాత ఆ కథకి మీరు హెల్ప్ అయింది, మీ తోడు ఎంతవరకు తీసుకొచ్చిందంటే అది ఈరోజు ట్రైలర్ లాంచ్కి అండ్ రేపు సినిమా చూస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోయి ఉండుంటే మేము ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు. సపోర్ట్ సరే, నువ్వు ఎన్ని కోట్లు పెట్టావో సినిమాకి నాకు తెలుసు. అది లేకపోతే ఏ సపోర్ట్ ఏం చేయలేదు.
నమ్మి నువ్వు చాలా డబ్బు పెట్టావు. ఎంతనో నేను చెప్పను, ఇది పెద్ద సినిమా మాత్రం చెప్పగలను. సార్ ఆబ్వియస్లీ పెద్ద సినిమా, కానీ నేను నమ్మింది కథని. కథ బాగుంటే డబ్బు పక్కన పెట్టేసి కథని న్యాయం, ఆ కథకి ఎంత డబ్బు పెట్టాలో, ఆ కథకి ఎంత న్యాయం జరగాలో అనేది జరగాల్సిందే. లేదంటే అలాంటి కథలు చేయకూడదు. చిన్న కథ చేసుకోవాలి. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే చిన్న కథ చేయాలి. కానీ నేను మన కల్చర్కి, మన ఫ్యామిలీ బాండ్స్కి సంబంధించిన కథ చేస్తున్నాం షష్ఠి పూర్తి. ఇలాంటి కథని నేను చిన్న స్కేల్లో చూపించలేను. రాజేంద్ర ప్రసాద్ గారు అయినా కూడా, అర్చనమ్మ గారు అయినా కూడా, టెక్నీషియన్స్ అయినా కూడా ఎందుకు అవసరం అంటే కథకి అది అవసరం. అలాంటి టైటిల్తో మేము వస్తున్నాము, అలాంటి కథతో వస్తున్నప్పుడు అలాంటి టెక్నీషియన్స్ అవసరము, అలాంటి కాస్ట్ అవసరం. సో బడ్జెట్ తప్పకుండా అవుతుంది. కానీ నాకు ఎటువంటి భయం లేదు. ఎంత బడ్జెట్ అయినా, ఎన్ని కోట్లు అయినా కూడా. రేపు సినిమా 30న వచ్చే శుక్రవారం రిలీజ్ ఉంది. నా డబ్బులు 2 రోజుల్లోనే తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నాను. అండ్ రూపేష్కి రూపీస్ విషయంలో భయం లేదు. నాకు భయం ఒకటే అండి, ఎప్పుడైనా ఒక పని చేస్తున్నామంటే జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఎవరో ఒక క్వశ్చన్ వేసి అక్కడ భయపడతాను సార్. సార్ కష్టపడతాం, సంపాదిద్దాం. అండ్ ముగించే ముందు మరోసారి మన గెస్టులకి రామ్మోహన్ గారికి, ప్రసాద్ గారికి, ప్రాసాని గారికి, ప్రెస్ వాళ్ళకి, అండ్ ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ గారికి అండ్ లోకల్ పోలీస్ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుష గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఈ ప్రొడక్షన్స్కి ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. ఇంత నిజాయితీతో చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్కి, యాక్టర్కి మరెంతో మంచి సక్సెస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక ఆలస్యం చేయకుండా చాలా రోజుల తర్వాత ఆద్యంతం మనందరినీ ఒక ఎమోషన్తోనూ, యాక్టింగ్తోనూ, పర్ఫార్మెన్స్తోనూ కట్టిపడేసేటువంటి మనందరి ఫేవరెట్ అర్చన మ్యామ్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రాసమణి గారు, మా చైతన్య ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నాకేముంటుంది, అసలు ఎవరికి ఏమీ ఉండదు మాట్లాడడానికి. అన్నీ వాళ్ళే మాట్లాడేశారు. వేదికని అలంకరించిన ముందు వరుసలో కూర్చున్న అందరి పెద్దలకి నా నమస్కారాలు. మీ అందరికీ నా నమస్కారాలు. నా క్రూకి నా ప్రేమ, నా నమస్కారాలు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేడీస్ ఫస్ట్, అందుకనే మా ఆకాంక్ష. చాలా డౌన్ టు ఎర్త్ గర్ల్, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా తనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమాలో చాలా హోమ్లీగా ఉంది, మన ఊరి పిల్లలాగా ఉంది. అది చాలా ముఖ్యం. ఆకాంక్ష, మై వెరీ బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ పవన్ ప్రభ ఈజ్ హిస్ మదర్. యాక్చువల్గా నేను చేసిన ఈ క్యారెక్టరు ప్రభ వాళ్ళ అమ్మ, ప్రభ అనే ఆవిడ వాళ్ళ అమ్మ క్యారెక్టరే నేను చేశాను. యాక్చువల్లీ హీ బ్రాట్ హర్ కన్విక్షన్స్, హర్ మారల్స్, హిస్ మదర్స్ కన్విక్షన్స్ అండ్ హిస్ మదర్స్ లవ్, హిస్ మదర్స్ ఎవ్రీథింగ్, ఎథిక్స్ అన్నీ ఈ క్యారెక్టర్లో తీసుకొచ్చి once again he represented his own mother in the film through her views, her words, her sentences. He brought all these emotions through his mother. Mother is everything and father is everything. So he brought everything together. And ఈ సినిమాలో ఎవరున్నారు అని అడిగినప్పుడు ఇళయరాజా గారు, తోటాతరణి గారు, కీరవాణి గారు, చైతన్య ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే అన్నీ ఉన్నట్టే సినిమాలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్. అందరూ ఒక మీటర్లో
ఒక మెషర్మెంట్లో కనిపిస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఎప్పుడూ చాలా స్పెషల్గా ఉంటారు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఫిట్ ఇంటూ ఎనీ ఫిల్మ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు నన్ను తీసుకుంటే ఓన్లీ ప్యారలల్ సినిమా అండ్ సమ్ ఒక వయా మీడియా ఫిల్మ్, దీనికి నేను కరెక్ట్గా ఉంటాను. బట్ వెరీ స్పెషల్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ హీ ఈస్ ఫిట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. సో వర్కింగ్ with this versatile actor is something nice after 25 years, after 2 decades. Being part of this Ilayaraja sir's music is excellent. And Pavan Prabha brought all of us together. అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఒక కొత్త డైరెక్టర్ నిలబెట్టడం అనేది చాలా కష్టం. And he did that, and you made Pavan, my very, very best wishes and God bless you, dear. I'm very happy for this venture. And I am being part of this film is so nice after a long, long, long time. And regarding the producer and the actor of the film, Rupesh, you have done an excellent job as a producer and of course as an actor. ఈ రోజుల్లో అందరికీ తెలుసు ఒక సినిమా చేయడం, స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద యాగం. ఫినిష్ చేయడం అనేది ఇక అది ఎటువంటి విషపరీక్ష అని కూడా చెప్పాలి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ సంబడి టు బ్రింగ్ ఎ ఫిల్మ్. ఇది పోస్ట్ ప్రొడక్షన్ నుంచి, ప్రీ ప్రొడక్షన్ నుంచి టోటల్గా ఒక ఫిల్మ్ని తీసుకొచ్చి ఇంతవరకు నిలబెట్టడం, ఇంతమందిని తట్టుకుని ప్రతి విషయంలోనూ హీఈస్ వెరీ కన్సర్న్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో హీఈస్ వెరీ కేరింగ్ అండ్ హీఈస్ వెరీ కన్సర్న్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ప్రిన్సిపల్డ్ అండ్ హీఈస్ డిసిప్లైన్డ్. ద క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. హీ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ క్యారెక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ చాలా డైమెన్షన్స్ తీసుకొచ్చాడు పవన్ ఈ సినిమాలో రూపేష్కి. హీఈస్ లుకింగ్ లైక్ కాలేజ్ బాయ్ అండ్ హీఈస్ ఎ యంగ్ బాయ్ అండ్ దెన్ హీఈస్ కమింగ్ యాజ్ అన్ అడల్ట్ అండ్ హీఈస్ కమింగ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇన్ని డైమెన్షన్స్ ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాలో దొరకడం అదొక పెద్ద అదృష్టం. అది రూపేష్కి దొరికింది. ఆఫ్ కోర్స్ Rupesh is more than my son, and my very, very best wishes, and God bless you, Rupesh. Thank you. Thank you, everybody. Film is coming very soon, and you're going to watch it. Thank you. ఎస్ మ్యామ్, మేము వెయిట్ చేస్తున్నాము. మే 30వ తేదీ కోసం ఎస్పెషల్లీ మీ కాంబినేషన్ని స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయడానికి కూడా ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అటు కామెడీ అంటే హిలేరియస్, ఇటు ఎమోషన్ అంటే ఎక్సలెన్స్. అంటే మనం నటించే నటుల్ని చూసుంటాము, కానీ ఒకరు మనందరికీ ఎంతో ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడుతుందిగా కోరుకుంటూ. సభా సరస్వతికి నమస్కారం. ఈ చివరికి నాకు తగిలిస్తుంటారు, నవ్వకు నువ్వు. ఇది ఎలాంటిది అని అంటే, వాడెవడో చేయి చూపించుకున్నాడట. 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి, ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది, వెళ్ళిపోను. అలా అలవాటు అయిపోయింది నాకు. సో అయినా తప్పదు. షష్ఠి పూర్తి ఈ రోజున నేను ఎక్కువసేపు బోర్ కొట్టను, మీకు వీలైన తొందరగా ఫినిష్ చేస్తాను. షష్ఠి పూర్తి అనే ఒక టైటిల్తో, ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా, ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే, వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను
నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నా. ఎవడ షష్టిపూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పల చచ్చినట్టు షష్టిపూర్తి నాకే షష్టిపూర్తి. ఒక పుడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్లకు వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడతాం అన్నా. షాక్ అవ్వకండి, అమరావతిలో నిజంగా ట్రై చేసాం. అక్కడ ఏంటంటే ఈ మాత్రం థియేటర్ ఇంకా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా అనుకుని, అయినా మన ఊళ్ళోనే చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ఐఎమ్ లోకల్ మ్యాన్. ఇక లోకల్కి వచ్చేటప్పటికి మన ఊళ్ళో మనం చేసుకునేటప్పుడు నాకు 100% అవసరమైంది. ఈవేళ వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫంక్షన్ హైలైట్ చేసింది. నేను చాలా గర్వపడుతున్నా. నా తమ్ముళ్ళని చెప్పడం కాదు, వాళ్ళు గద్దె రామ్మోహన్ కానీ మా బోడే ప్రసాద్ కానీ వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ ఎంత సరదాగా మనతో పాటు కలిసిపోయి ఎంత చక్కగా, నిజంగానే పివి నరసింహారావు దగ్గర నుంచి అందరినీ గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయం మర్చిపోయి నా దగ్గర సరదాగా ఉండేవాళ్ళు. ఇంతే మేము ఫ్యామిలీలో కూడా ఇంతే. మేము కలుసుకున్నా కూడా ఇప్పుడు రాజకీయం కాదు, హ్యూమానిటీ ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉండేది మా మధ్యలో. అంత అద్భుతమైన మనుషులు వాళ్ళిద్దరూ రావడానికి ఇవాళ వచ్చినందుకు, ఈ ఫంక్షన్ ఇంత హైలైట్ చేసినందుకు వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు, థ్యాంక్స్. నేను చెప్పకూడదు, నాకంటే చిన్నాళ్ళు నా తమ్ముడు, అయినా కూడా థ్యాంక్స్ చెప్తూ, షష్టిపూర్తి ఎందుకు చూడాలి, షష్టిపూర్తి అనేది ఎందుకు సినిమా, మీ అందరి ముందు నటుడిగా నేను 48 సంవత్సరాల నుంచి సినిమాలో పనిచేస్తున్న నేను తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి మన యొక్క వాల్యూస్ని తెలియజేసే సినిమాలని అనేకం చేసే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం ఏమండి పాట అంటే పెళ్ళికి పాట ఉందండి, చావుకి పాట ఉందండి, మీకు షష్టిపూర్తికి లేదు అంటే తగ్గించేశారు. షష్టిపూర్తి పాట ఎవరు చేశారు? ఇళయరాజా గారు చేశాడు. ఎక్కడ ఇళయరాజా అండి, ఎక్కడ ప్రేమించి పెళ్ళాడు దగ్గర నుంచి లేడీ స్టైల్ దగ్గర నుంచి ఇళయరాజా అండి, మామూలు ఇళయరాజా కాదు. అందులో ఇవాళ ఇక్కడ మా పవన్కి ఎంత టేస్ట్ ఉంది అని అంటే కనుక, ఒక పాటని కీరవాణి గారితో రాయించాడు. ఆ కీరవాణి గారు ఎంత ఎక్సైటింగ్ రాశాడు అంటే మీరందరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమాలో ఇది చూస్తే, ఆ మాటలు చూస్తే ఎవరికైనా కళ్ళ ముండేళ్ళు వచ్చేస్తాయి. అలా రాసి పారేశాడు. ఓరి ఏంటి కీరవాణి గారి దగ్గర ఎంత రచయిత ఉన్నాడా అని. పైగా ఇక్కడ చూడండి, అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, కీరవాణి గారిని పట్టుకొచ్చింది ఎవడంటే చైతన్య ప్రసాద్ అని. ఈ చైతన్య ప్రసాద్ గురించి మీకు నేను చెప్పక్కర్లా. ఎందుకు అంటే ఇవాళ ఎవరు వివిఐపి అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర విఐపీలు ఎవరు చచ్చిపోయినా సరే ఇతని పాటేనండి. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత అని రాశాడు. అలా కనపడలేండి, కానీ ఇతను ముసలాడు. ఆల్రెడీ ఇందాక ఒప్పుకున్నాడు, నువ్వు ముసలాడివి, మర్యాదగా ఒప్పుకో అంటే. ఆ మాటలో ఏం మెచ్యూరిటీ అని. అలా రాసిన చైతన్య ఒక్కొక్కరిని తని తీసుకొచ్చి ఇళయరాజా గారి దగ్గరికి, ఇందాక అంత సోది చెప్పావు, అసలు విషయం చెప్పలేను, కీరవాణి గారిని ఇళయరాజా దగ్గర తీసుకెళ్ళింది ఇతను. అలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్స్ అని. అంటే నా చుట్టూ అలాంటి క్యారెక్టర్ ఉన్న మహానుభావులు నా చుట్టూ ఉండటం నా అదృష్టంగా భావిస్తూ, ఈవేళ ఇంకెక్కువ మాట్లాడకుండా షష్టిపూర్తి మెయిన్గా నాకు తెలిసి మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఇద్దరు శాసనసభ్యులు చెప్పారు ఇందాక, మన తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాల గురించి, మన ఇళ్ల గురించి. మన ఇళ్లలో ఉన్న సంస్కృతిలో ఏ కన్న తల్లిదండ్రులకైనా సరే తను కన్న బిడ్డలు
ఆ కొడుకులు కానీ కూతురు కానీ కన్న బిడ్డలు ఎవరో చూడలేనిది ఏంటయ్యా అంటే తల్లిదండ్రుల పెళ్ళి. అలాంటిది ఆ కన్న బిడ్డలు చూడగలిగిన పెళ్ళి ఏదైనా ఉంటే అదే షష్ఠి పూర్తి, అదే ఈ కథ. అంత అందమైన కథ తీసుకుని దానికి కావలసిన పూర్తి హంగులతో ఈ రోజున మనం మీరందరూ మరొక్కసారి మన రాజేంద్ర ప్రసాద్ మన అర్చన మీరు మీకు ఒక విషయం చెప్తే మీరు సరదాగా చెప్తున్నాను. లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశానండి ఈ అమ్మాయితోటి. ఈ పిల్లతోటి, ఈ నల్ల పిల్లతోటి లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశారు. పొర్రపాటిది తడబాటిది గుంజిలే తీసేయన ఇలా యాక్ట్ చేశాను కదా. మీరు నమ్మి తీరాలి. ఈ సినిమా షూటింగ్ వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంతకంటే ఎక్కువైంది. నిపించమోహ 30 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో ఇప్పుడు కనపడలేదండి ఈ అమ్మాయి. మళ్ళీ మధ్యలో నేషనల్ అవార్డు తీసుకుంది, పెద్ద ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంది, అన్నీ చేస్తుంది. కానీ మధ్యలో ఎప్పుడు కలుసుకోలేదు మేము. మీరు నమ్మి తీరాలి. కానీ పవన్ కానీ మా అబ్బాయి రూపేష్ కానీ వాళ్ళు లేదు. ఈ కాంబినేషన్ మనం ఆ నలుగురిలో ఆమెని తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అప్పుడు. అలాగే ఈ రోజున ఈ సినిమాలో ఒక భార్యాభర్తలుగా ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాండింగ్ ఉంది అనే నమ్మకం మీకు కలగాలి అని అంటే ఎలాంటి ఆర్టిస్టులు అయితే బాగుంటుందని అర్చనని తీసుకోవడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా ఇన్ని సంవత్సరాల మధ్యలో ఎప్పుడు చూడలేదు కూడా నేను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుని తనతో యాక్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఏ కో యాక్టర్ అర్చన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అంటే ఆ పాత్రలు మీకు కనపడాలి, రేపు క్యారెక్టర్లు కనపడాలి, మేం కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ నలుగురు సినిమాలో రఘురామ్ ఎవడండి? హూ ఇస్ ప్రసాద్? రఘురే కనపడాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా వాడే కనిపించాలి. అలా ఎన్ని ఎందుకు చెప్పొచ్చాను నేను అంటే కనుక షష్ఠి పూర్తి అనే ఒక కమిటెడ్, అందరూ చెప్తున్నది అది, ఒక కమిటెడ్ మన ఇళ్లల్లో ఉన్నటువంటి, అంటే ఒక కన్న పిల్లలు, కన్న సొంత కొడుకులు కూతురు వాళ్ళు తల్లిదండ్రులు పెళ్లి చూడాలి అంటే అది కేవలం షష్ఠి పూర్తి మాత్రమే అనే విషయాన్ని ఈ సినిమా చూశాక వాళ్ళు ఆనందిస్తారు. కన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులందరికీ కన్న పిల్లలు ఉన్నారు. అట్లాగే రేపు పెళ్ళి కాబోయే వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు, అయిన వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి ఇది మన అందరికీ సంబంధించిన అద్భుతమైన కథ అని మరొక్కసారి మనవి చేస్తూ, ఈ అద్భుతమైన మా ఊళ్ళో విజయవాడలో బెజవాడలో ఎవరన్నా విజయవాడ అంటే మీ దేవుడు అని అడుగుతారు, బెజవాడ అంటే మా ఊరా అని అడుగుతారు. అట్లా సో బెజవాడ అంటే మన ఊరాడు అని అర్థం. ఏమన్నా ధనంజయ గారు కరెక్టేనా? కరెక్ట్, ఒప్పుకున్నారు ఆయన. ధనంజయ గారని అమరావతిని కడుతున్న మెయిన్ పిల్లర్స్లో ఒక అతను, నాకు సోదరు లాంటి వారు. వారు అవ్వడం కూడా ఇలా ఇవాళ నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా సంతోషం. షష్ఠి పూర్తి సినిమా 30వ తారీఖున థియేటర్లో, ఇవాళ అది కూడా చెప్పారు మా వాళ్ళు, ఏంటి ఏమైపోతుందో ఇప్పుడు థియేటర్లన్నీ మూసేస్తున్నారంట అంటే గాడిది గుడ్లే అని సాయంత్రం ఫంక్షన్ వచ్చే లోపల మధ్యాహ్నమే తీసేది. ఏమీ లేదు, థియేటర్ మోయటం లేదు, ఏమీ లేదని అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. సో ఈవేళ చిన్న విషయం గుర్తు చేస్తాను మీకు. 9వ ఏట అమ్మ చనిపోతే నేను ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నానంటే మా మేనమామ సోర్పేన సుబ్బారావు గారని మా అమ్మ ఏకైక తమ్ముడు, ఆయన నన్ను ఇటు చచ్చిపోయేలా ఉన్నాడు అనుకుని నన్ను ఎత్తుకుని అమ్మవారు దుర్గగుడికి తీసుకెళ్ళి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే ఇంకా మీ అమ్మ మీ ఇంట్లో ఉండదురా, ఇప్పుడు మీ అమ్మ అందరికీ అమ్మ అయిపోయింది, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అని దుర్గగుడికి తీసుకెళ్ళి ఆ దుర్గా అమ్మవారిని చూపించి మా అమ్మగా చెప్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మ ఆవిడే అని నమ్ముతూ, నాకు ఏదైనా కష్టం వచ్చినా ఆవిడతో చెప్పుకుంటూ ఈ రోజు వరకు కూడా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మేమందరం కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇవాళ మీ అందరినీ కలవటం, ఇంటికి వచ్చిన నాకే ఉంటుంది, ఇంట్లో మనిషినే నేను. మీ అందరికీ 30వ తారీఖున రూపేష్
నిజంగా ఆకాంక్ష కానీ వాళ్ళు యాక్టర్స్ లాగా చేయలేవు, పిల్లల్లాగానే చేశారు మా దగ్గర. సో బిహేవియర్ ఒక క్యారెక్టర్స్ మధ్యలో బాండింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే అలా బిహేవ్ చేస్తే వస్తుంది అనేది మీ అందరికీ ప్రొఫెషనల్లో ఉంటే తెలుస్తుంది. నీకు ప్రొఫెషనల్ సీక్రెట్ ఏంటయ్యా అని అంటే కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయటం అంటారు. అదే మా పిల్ల చెప్పిందే, మీరు యాక్సిడెంట్ ఇతను జీవిస్తాడు అన్నట్టు, జీవించాలి. థ్యాంక్ యూ సో మచ్ అని మరొక్కసారి మీ అందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రెస్ వారందరికీ కూడా ఇది వీలైతే అమరావతి అనే రాయండి, అమరావతిలో జరిగింది ఫంక్షన్ అనే రాయండి. చెప్పాను. ఏది ఏమైనా ఇవాళ షష్ఠిపూర్తి అనే మన సంస్కృతి సంప్రదాయాల సినిమా ఇవాళ బెజవాడలో నా ఇంట్లో జరగటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, తప్పకుండా ఈ సినిమా చూడండి. ఇంకా అసలు విషయం ఇంతమంది మాట్లాడారు కానీ అసలు విషయం చెప్పాలి అంతే. ఎప్పుడో ఒక కమెడియన్ కానీ తీసుకురాలా, అందరి తరఫున నేనే అని. సో ఇందులో కావాల్సినంత అల్లరుంది, గోలుంది, ఫైట్లు మీరు చూశారు. హోమ్లీ అండ్ పరిపూర్ణమైనటువంటి సినిమా షష్ఠిపూర్తి అని 30వ తారీఖుని అందరూ చూసి ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ ఒక ప్రపంచానికి చాటాలని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకాంక్ష యాక్చువల్లీ వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో యా, I forgot to take one name without whom I don't think so Shashti Purti would have been Shashti Purti. CP Garu, I'm so sorry I forgot to take your name and I want to rectify it. Thank you for giving us so many songs in the film which are so close to me and I will always cherish, and my favorite is Iru Kanolo Kanolo. So thank you so much. Superb. And Archana ma'am also wants to add something, so please. వచ్చిన వెంటనే లైట్ మ్యూజిక్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ పాడిన ఇద్దరు కూడా చాలా అందంగా చక్కగా పాడారు. అది చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది. తర్వాత క్లాసికల్ ప్లస్ ఫైర్ డాన్స్ చేశారు. అది చూస్తున్నప్పుడు ఇంకా చాలా నేర్చుకోవాలి కదా, ఈ చిన్న పిల్లలు చేస్తున్నారు, ఇంకా ఏమీ నేర్చుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఫీల్ నాకు వచ్చింది, అద్భుతంగా ఉంది. తర్వాత వేయి వేణువులు సిపి గారి సాంగ్ని షూటింగ్ స్పాట్లో మేమందరం ఎలా ఎంజాయ్ చేసి అది చేసామో ఆ ఎంజాయ్మెంట్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి మా కళ్ళ ముందు నిలబెట్టారు. సో అండ్ బ్యాక్ డ్రాప్ వాజ్ ఎక్సలెంట్. అసలు ఎంత బాగా బ్యాక్ డ్రాప్ ఉందంటే చెప్పలేము, చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది. Credit goes to our UV media. Everybody. This stage, they have made it into a heaven actually. So I just want to thank them and I wish them my blessings and my wishes to them. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ మీ దగ్గర మైక్ ఉంచండి, నేను ఇంకొక ఆయుధం కూడా మీకు కోసం తీసుకొచ్చాను. ముప్పై 39 సార్. నువ్వేమో 25 అన్నావు, అది 39 ఏకంగా 40 నొక్కేసావు. ఒక 10-15 ఒక్కసారి గిర్రున వెళ్ళిపోదామా ఇంకా ఊరుగా 86కి. అందుకే ఆవిడకి కర్ర కూడా ఇచ్చాం మేము. ఏంటి ఇప్పుడు మాకు సీన్ రీక్రియేషన్ కావాలి, లేడీస్ టైలర్లోని పొరపాటిది కావాలన్నమాట. ఆడియన్స్ కావాలా వద్దా, అది డిమాండ్ సార్, తప్పదు. ఒక్కసారి ఒక్క సీన్ చూద్దామా స్క్రీన్ పైన ఒక్కసారి. లేడీస్ టైలర్ आदि आपन क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ओहो ये हिंदी पाठ बीच में असिस्टेंट सीताराउड है, वो खाता है इनकरेमो. సార్ టీచర్ రెడీగా ఉన్నారు సార్, కమ్. ఏమన్నా సినిమా చూపించి మళ్ళీ యాక్ట్ చేయడం ఎందుకంటే డబుల్ వర్క్. నీకేమన్నా నీ సంగతి చెప్పు, నీకు కావాలని చెప్పు. వాళ్ళందరూ ఆకలేసి చచ్చిపోతుంటే నేనంటే ఆడియన్సే సార్. అదే అర్థమైందిలే, అక్కడి నుంచి వచ్చిందానివేగా. నేనే ఈ ఊళ్ళో సైకిల్ దిగి వచ్చిన ఇటు నుంచే 1 టౌన్ వెళ్ళి రామోన ప్రసాద్ ఇటు నుంచే వెళ్ళి సైకిల్ వేసుకెళ్ళి మెడిసిన్స్ కొనుక్కెళ్ళి బావకి ఇచ్చేవాళ్ళం.
మెడికల్ షాపు మాకు అన్నీ తెలుసులే కానీ చూసారు హ్యాపీ. ఎస్, మేమైతే ఇలాగా ఒక్క సీను ఒక్క డైలాగ్ కూడా మర్చిపోలేదు ఇప్పటి వరకు. సో అటువంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ని మళ్ళీ మే 30వ తారీఖు చూడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ వేదిక పైకి వచ్చి ఇన్ని అద్భుతమైన కబుర్లు మాతో చెప్పినందుకు. అలాగే మన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. Manju, thank you so much. You have done an excellent job. Really enhanced the stage. Thank you so much, ma'am. Means a lot. Thank you so much to the whole team. Pawan Prabha garu, Rupesh Chaudhary garu, Archana ma'am and Akanksha. Thank you so much. And ikkadiki vichesina ma గద్దెమోహన్ గారికి అలాగే బోడి ప్రసాద్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యూ మేడ్ అవర్ ఈవెంట్ special sir with your presence, so thank you so much. మీలా మనం షష్ఠి పూర్తి నుంచి థియేటర్స్ లో అద్భుతంగా చూడాలి మనము అవుతుంది. సో అందరూ కూడా ఒక ఎమోషనల్ కి రెడీ అయిపోండి. సో ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ see you all in theaters. Thank you one and all. సో ఫ్యాన్స్ అంటే సన్మానం అనుకున్నాను, షష్ఠి పూర్తి జరిపిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది నాకు. రూపేష్ గారు, షష్ఠి పూర్తి జరుగుతోంది అక్కడ. సో షష్ఠి పూర్తి ట్రైలర్ లాంచ్ లో లైవ్ లో మనం క్యారెక్టర్స్ చూస్తున్నాము. అభినందనలు. Wow, that's beautiful. Thank you so much for joining this event and making it successful. May 5th నుంచి కన్నోళ్ళ కళ్యాణమే